మీకు చిన్న వీడియో చూపిస్తాను. ఒక చిన్నారి ఎలుగుబంటు, దాన్ని చూసింది దాని పేరేం పేరురా? పూమానా? ఓకే, చూడండి, దాన్ని వెంట పడుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఆ పిల్ల వెంట పడుతుంది చూడండి. ఎన్నోసార్లు సైతాన్ అలా దరిమాడు మనల్ని, అక్రూర మృగంలాగా. పాప ఇది చిన్నపిల్ల ఆడుకుంటూ ఉంది, ఎటు పోవాలో అర్థం కాల. అదిగో వచ్చేసింది. చిక్కావురా నువ్వు, చిక్కావురా అన్నట్లు చిక్కావమ్మా నువ్వు. వచ్చేసింది. ఎటు వెళ్ళాలో అర్థం కాల. మళ్ళీ నీళ్ళలో పడుతుంది. ఇప్పుడు అయినా వదిలిపెట్టదు, సైతాన్ గాడిలాగా. ఎన్నోసార్లు అలా తరమబడ్డాం, ఎన్నో రకాల శ్రమల ద్వారా, సమస్యల ద్వారా, శోధనల ద్వారా. ఎటు పోవాలో అర్థం కాల, దారి తిన్న అర్థం కాల, మూలుగుతూ దుఃఖంతో తిరుగుతూ. శత్రువు చేత శోధించబడ్డాం. ఇక బ్రతుకుతామన్న నిరీక్షణ లేని పరిస్థితులు ఎన్నోసార్లు మన జీవితాల్లో ఎదురైనాయి. ఇంక అయిపోయింది మన పని. ఇంక జీవితం ముగించటమే. వాడి సమీపానికి వెళ్ళిపోయాం, చిక్కిపోయాం. బయటపడాలనే ప్రయాస, తప్పించుకోవాలి. ఏ ఆదరణ లేదు, ఎవరు పట్టించుకోలేదు. గాయపరచబడ్డాం శత్రువు చేత. ఇప్పుడు చూడండి, ఇక ఇప్పుడు వెనక పరిగెత్తి చూడండి. అయిపోయింది, ఇంక వెళ్ళిపోతుంది ఇది. ఎందుకో తెలుసా? అద్దుగో వెనక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్దుగో, ఇక పరిగెత్తురా. అద్దుగో. అలాగొచ్చాడు మనకి ఎన్నో సందర్భాల్లో, మహాపరాక్రమశాలి అయి. హల్లెలూయా, స్తోత్రం. అదుగో నేనున్నాను రా నీకు. యెహోవా వాడేం చేస్తాడు? ఆ గాయాలు కట్టాడండి. హల్లెలూయా. శత్రువు చేసిన గాయాలు కట్టి, మాతృవాత్సల్యాన్ని చూపి, కంటి పాపల నీటి వరకు కాచుకున్న యేసు మన అసలైన అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకి మంచి కాపుదల. మనం నిద్రపోయినా ఆయన నిద్రపోలా. ఈ రోజు వరకు సజీవులంగా ఉన్నామంటే కేవలం